పథకాల అమలులో చంద్రబాబుతో పోలిస్తే జగన్ 40 రెట్లు గొప్ప అని చెబుతున్న ఎంపీ రంగయ్య, మాజీ మంత్రి శంకర్ నారాయణతో మా ప్రతినిధి వినాయకరావు ఫేస్ టు ఫేస్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర 4వ రోజు అనంతపురం పార్లమెంట్లో దాదాపుగా 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొనసాగబోతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనతో పాటు పెనుగొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణ ఉన్నారు. అదేవిధంగా ఆయన అనంతపురం ఎంపీగా కూడా వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేయబోతున్నారు. ఏ విధంగా అనంతపురం పార్లమెంటు పరిధిలో ఎలా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం. సార్, ఈరోజు బస్సు యాత్ర అనంతపురం పార్లమెంట్లో ఏ విధంగా ఉండబోతుంది, ఏ విధంగా మీరు స్వాగతం పలకబోతున్నారు, ఏ విధంగా ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తుంది? ఈరోజు కర్నూలు జిల్లా నుంచి అనంతపురం జిల్లా గుత్తి నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్ర ఈరోజు ప్రారంభించబడుతుంది. మరి ఈ బస్సు యాత్ర ఏదైతే ఉందో ఇప్పటికే కడప, కర్నూలు జిల్లాల్లో పూర్తి అయింది. మరి అనంతపురం జిల్లాలోకి మధ్యాహ్నం 12 గంటలప్పుడు మరి అనంతపురం జిల్లాలోకి ఎంటర్ కాబోతుంది. మరి అనంతపురం జిల్లా ప్రజలందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అపూర్వమైనటువంటి స్వాగతం పలకడానికి అందరూ కూడా సన్నద్ధంగా ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. తప్పకోకుండా అనంతపురం జిల్లా ఉమ్మడి జిల్లాలో ఈ రాబోయే ఎన్నికల్లో మేము 14 ఎమ్మెల్యే సీట్లు, 2 ఎంపీ సీట్లు గెలిచి తీరుతామని ఒక నమ్మకం ఉంది. ఎందుకంటే ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన ఆ విధంగా ఉంది. మేము మరి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ప్రజలందరూ కూడా మమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తూ మరి మమ్మల్ని జగన్ గారి ప్రతినిధులుగా చూస్తూ మరి జగన్ గారు అందించినటువంటి ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో వాటన్నిటి పట్ల కూడా ఈరోజు సంతృప్తి వ్యక్తం చేస్తూ తప్పుకోకుండా రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకుని తీరుతామని ఒక భరోసాను మాకు ఇస్తున్నారు ప్రజలందరూ కూడా. సార్, మీరేం చెప్తారు? ఇక్కడ మనతో పాటు ఎంపీ రంగయ్య ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. సార్, ఎటువంటి స్పందన లభిస్తుంది? గడిచిన 3 రోజులుగా మనం చూస్తే కనుక ప్రజలు అన్ని జిల్లాలను కూడా అడుగడుగునా ఆయనకు స్వాగతాలు పలుకుతున్నారు. మీ జిల్లాలో ఎలా ఉండబోతుంది? రాష్ట్ర వ్యాప్తంగా వైనాట్ 175 అంటూ ఆయన ముఖ్యమంత్రి ఇస్తున్న పిలుపుకు మీ కార్యకర్తలుగా, మీ నాయకులుగా మీరు ఏ విధంగా స్పందిస్తున్నారు? స్పందన అద్భుతంగా ఉండబోతుంది. అపూర్వమైన స్వాగతం లభిస్తుంది. ఎందుకంటే ఇట్లాంటి నాయకుడు లేడు దేశంలోనే. దాదాపు 100 కుటుంబాలు ఉంటే పర్టికులర్గా మా పార్లమెంట్ పరిధిలో 95% కుటుంబాలకి సహాయం అందింది. ప్రభుత్వ పథకాల్లో సంక్షేమ పథకాలని గతంలో ఎప్పుడు కూడా మధ్యవర్తులు లేకుండా, కమిషన్లు లేకుండా, లంచాలు లేకుండా నేరుగా ఇంత పథకాలని ప్రజలకు అందించిన నాయకుడు కానీ, పార్టీ కానీ, ప్రభుత్వం కానీ లేదు. అందువల్ల ఇదంతా కూడా ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. ఆయన రాక కోసం ఎదురు చూస్తున్నారు మా అనంతపురం ప్రజలందరూ కూడా. అపూర్వమైన స్వాగతం లభించబోతుంది. సార్, ఆయన 175కి 175 అంటున్నారు. ఏ విధంగా ఉండబోతుంది రాబోయే ఎన్నికలు? ఇప్పుడు 3 పార్టీలు కలిసి వస్తున్నాయి. ఇక్కడ జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ. ఇక్కడ ఒంటరిగా వైఎస్ఆర్సీపీ బరిలో దిగబోతుంది. ఎలా ఉండబోతున్నాయి? వాళ్ళు ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా, ఎంత పొత్తులు పెట్టుకున్నా కూడా వాళ్ళకెటు ఈ ప్రజలకి మేలు చేసే గుణం కానీ అట్లాంటిది లేదు. ఎందుకంటే వాళ్ళని కొత్త కాదు కదా. ఇప్పుడు ప్రధానమైన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆయన 3 సార్లు ముఖ్యమంత్రి. ఒక మాట అయితే చెప్పదలుచుకున్నాను, ఒక్క అంశాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నా. పెన్షన్లు తీసుకుంటే ఆయన ఎన్ని రూపాయలు ఇచ్చాడు? మొదట ముఖ్యమంత్రి అయినప్పుడు 75 రూపాయలు ఇచ్చాడు. ఆ 75 రూపాయలు కూడా ఎలా ఇచ్చాడు? ఊర్లో జనాలు మళ్ళీ చనిపోతేనే కొత్తవి ఇచ్చాడు. అదే ఈయనైతే ఏం చెప్తారు, సాచురేషన్ మోడే కాకుండా మళ్ళీ ఏమన్నా మిగిలినవి ఉంటే కూడా మళ్ళీ ఇస్తున్నాడు. అంతేకాకుండా మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు, ఈ పాలన మొదటిసారి ముఖ్యమంత్రి కదా జగన్మోహన్ రెడ్డి, దాదాపు 3000 రూపాయలు ఇస్తున్నాడు. 3000 రూపాయలు ఇస్తున్నా అంటే 75 రూపాయలు ఎన్ని కలిపితే 3000 అవుతాయి? 40 రెట్లు. అందువల్ల జగనన్న చంద్రబాబు నాయుడు కంటే 40 రెట్లు గొప్ప. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు కంటే 40 రెట్లు గొప్ప. మరోవైపున సంక్షేమ పాలనని ఆయన ప్రజలందరికీ అందిస్తున్న నేపథ్యంలో అనంతపురం జిల్లా ప్రజలందరూ కూడా ఆయన రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మేము అనంతపురం జిల్లాలోనే అన్ని అసెంబ్లీ స్థానాలు కూడా గెలుపొందుతామనేది మాజీ మంత్రి శంకర్ నారాయణ, అదేవిధంగా ఎంపీ రంగయ్య చెప్తున్నమాట. వీడియో జర్నలిస్ట్ వినోద్ కలిసి వినాయకరావు, సాక్షి టీవీ, అనంతపురం జిల్లా.